హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేబీ కార్వర్స్కి ఆల్ట్రో వెహికల్ ఒకటి వచ్చిందండి. ఈ ప్రాబ్లం ఏంటంటే కూలెంట్ లీక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ వాయిస్. మనం వెహికల్ మొత్తం చెక్ చేస్తే లీక్ అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే మూత మొత్తం ఓరింగ్ అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అది చూసారా, మన వీడియో చూసిన విధంగా మొత్తం ఎలా పగలుతుంటా ఉంది. మనం ఇంజిన్ మొత్తం కూల్ అయిన తర్వాతే మూత ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే అలాగే మొగానికి తంతుంది. అదే ఆ వాటర్ మొత్తం చాలా హీట్లో ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఇంజిన్ మొత్తం కూల్ అయిన తర్వాతే మనం మూత ఓపెన్ చేయాలి. ఇంజిన్ హీట్ అయ్యేలోపు, ఫ్యాన్ ఆన్ అయ్యేలోపు మన మూతలోంచి ఇలాగా మనకైతే లీక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త మూత చూశారు కదండి, ఎలా లోపల కింద పైన ఓరింగ్ ఉంది. అలాగే పాత మూత చూశారు కదండి, కింద పైన ఓరింగ్ మొత్తం తినేసేసింది. అలా తినేయటం వల్ల ఏంటంటే మనకి కూలెంట్ లీక్ అవుతూ ఉండిద్ది. మూత అని మనం తక్కువ అంచనా వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ మొత్తం ఈ మూత మీదే ఆధారపడి ఎక్కువ ఉండిద్ది. ఈ మూతలో మనకి తగ్గిన వాటర్ను పక్క ట్యాంకులోంచి మనకి లాక్కుండిద్ది. మనం అయితే కొత్త మూత అయితే తగిలించాము. కొత్త మూత పోసేటప్పుడు పాత కూలెంట్ మొత్తం పోయిద్ది కాబట్టి మనం కూలెంట్ మొత్తం టాపప్ చేసుకోవాలి. ఆ టాపప్ చేసుకున్న తర్వాత మనం మూత కరెక్ట్గా ఫిట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో పెట్టి మనకు లీక్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చెక్ చేసుకున్న తర్వాత రన్నింగ్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత మనకి లీక్ లేనట్టు బండి రెడీ. మొట్టమొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.